హలో అండి, మిద్దె తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు కూడా మన కిచెన్ నుండి వచ్చే వేస్ట్తో మొక్కలకి పోషకాలు ఏ విధంగా ఇస్తానో చూద్దాం రండి. ఇదిగోనండి నా దగ్గర ఉన్న ఫ్రూట్స్, వేస్ట్ ఫ్రూట్స్ మన ఇంట్లో తినగా కట్ చేసిన వేస్ట్ ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నాయి. తర్వాత ములక్కాళ్ళు, జామకాయలు, జామకాయ ముక్కలు, పుచ్చకాయ ముక్క, ములక్కాడ ముక్కలు, ఇది బొప్పాయి ముక్క, జామ ముక్క, ఇలా రకరకాల ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నాయండి. ఆ ముక్కలతోనే మీకు ఏ విధంగా ఇవ్వాలో మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు ఇది వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి నేను లిక్విడ్ రూపంలో ఇవ్వట్లేదు. ఎందుకంటే లిక్విడ్ రూపంలో ఇచ్చామనుకోండి, మనం సడన్గా ఇచ్చిన వెంటనే వర్షం పడింది అనుకోండి, ఆ ఇచ్చినంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని నేను ఈ ముక్కల రూపంలో మీకు ఇస్తున్నాను. ఇవి ఇప్పుడు మొక్క మొదట్లో ఏ రూపంగా ఇవ్వాలో మీకు చూపిస్తానండి. దీంట్లో కాల్షియం, నైట్రోజన్, పొటాషియం ఎక్కువగా ఉంటాయండి. మొక్కలకు కావాల్సిన ఎంపీకే దీంట్లో దొరుకుతుందండి, ఎక్కువ మోతాదులో దీంట్లో దొరుకుతుందండి. మీరు ప్రత్యేకంగా మొక్కలకి ఏమీ కొనవసరం లేదండి. మీరు ఇంట్లో తింటారు కదా, ఫ్రూట్స్ తెచ్చుకొని తింటారు కదా, తిన్న తొక్కల్ని, మిగిలిన తొక్కల్ని ఈ విధంగా వాడుకోవచ్చండి. ఇదిగోండి బొప్పాయి, పుచ్చకాయ, జామకాయ, ఇలా అన్ని రకరకాల ఫ్రూట్స్ ఏవైతే మీరు తింటారో వాటి తొక్కల్ని మొక్కలకి ఇవ్వచ్చండి. బయట పడేయకుండా భద్రపరిచి మొక్కలకి ఇవ్వచ్చండి. మా ఇంట్లో పుచ్చకాయ తీసుకొచ్చానండి ఇంట్లోకి తిందామని. అయితే అది డ్యామేజ్ అయింది. దానివల్ల దీన్ని ఇలా కట్ చేసి ముక్కల కింద కట్ చేసి పెట్టాను. అట్లానే కొన్ని జామకాయ కూడా తీసుకొచ్చాను, అది కూడా ఖరాబ్ అయింది. జామకాయ కూడా ఖరాబ్ అయింది. ఇవన్నీ కట్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నానండి, పడేయకుండా స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇవి మొక్కలకి ఇద్దాము. ఈ మొక్క మొదల్లో తవ్వి దీన్ని ఇస్తానండి. ముక్క పలంగా మొత్తానికి ఇది ముక్క పలంగా ఇస్తాను. అయితే ఇది ముక్కలంగా ఇచ్చిన తర్వాత వానపాములు ఉంటాయి కదా, దాంట్లో ఆ వానపాములు దీన్ని ఆహారంగా తింటాయి. ఇప్పుడు ఇది పూల మొక్కలకు కానీ, కూరగాయల మొక్కలకు కానీ, పళ్ళ మొక్కలకు కానీ ఇవ్వచ్చండి. ఇప్పుడు ఏ విధంగా ఇవ్వాలో మీకు చూపిస్తాను. ఈ వంకాయ మొక్కకి ఇస్తున్నాను నేను. వంకాయ మొక్క మొదల్లో ఇవ్వద్దండి, ఇట్లా పక్కకి ఒక బెత్తుడు దూరంలో ఇవ్వండి. ఇది మొక్కను బట్టి మోతాదులో ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత మట్టి మళ్ళా కప్పుకొని సదిరేసేయండి. ఇదిగోండి, ఇది పూల మొక్క, గులాబీ పువ్వు మొక్క. ఇది ఈ విధంగా కొంచెం
చూసారా మొక్క ఈ పువ్వులు ఎంత గ్రోత్లో ఉన్నాయో. ఈ విధంగా ఇచ్చుకుంటాయి మొక్కలకి పోషకాలు. ఇట్లా పువ్వులు బాగా మీకు పూస్తాయి. ఇంకా మొక్క ఇది చూసారా పూత ఎట్లా కాసిందో, పూత పోసింది ఏ విధంగా. ఇలాంటి పోషకాలు ఇస్తుంటే మనకి గ్రోత్ అనేది పెరుగుతుంది, మంచిగా మొక్కలు ఎదుగుతాయి, మంచి ఫలాలు ఇస్తాయి. మనం ఎప్పటికప్పుడు ఇలా ఇచ్చుకుంటూ ఉంటే మొక్కలు మనకు కావలసినట్టు. పదిహేను రోజులకు ఒకసారి ఈ విధంగా ఇస్తే చూసారు ప్రతిఫలం అనేది మనకి వస్తుంది. ఈ విధంగా పువ్వులు కాయలు మనకి కాస్తాయండి. ఇదిగోండి అంజూరి చెట్టు, ఇది పిందెలు కాస్తున్నాయి. మీరు ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను దీని పళ్ళు. ఆల్రెడీ నేను కోసి మీకు చూపించాను ఏ విధంగా పండినాయో. ఇప్పుడు మళ్ళీ పూత కాయలు కాస్తున్నాయి, పిందెలు కాస్తున్నాయండి. ఇలా ప్రతి మొక్కకి మనం 15 రోజులకు ఒకసారి ఇచ్చుకుంటే వర్షాకాలంలో ఎప్పుడు కూడా లిక్విడ్గా ఇవ్వద్దండి. ఎందుకంటే లిక్విడ్గా ఇస్తే అది వర్షానికి మొత్తం కొట్టుకుపోతుంది. ఇలా ముక్కల పదార్థంలో ఇస్తే, ఇలా సాలిడ్ పలంగా ఇస్తేనే మొక్కలకు అనేది నిలబడుతుంది అండి బలం అనేది. లేదంటే వర్షానికి కొట్టుకుపోతుంది. ఇదిగోండి మనం ఇట్లా పోషకాలు ఇస్తూ ఉంటే చూసారా ఎర్రలు, వానపాములు, కొంతమంది ఎర్రలు అంటారు, కొంతమంది వానపాములు అంటారు. ఈ విధంగా వస్తూ ఉంటాయి. మొక్కలకి మంచి ఇది ఉంటే మట్టి బాగా గుల్లబారుతుంది ఉంటే, వానపాములు ఉంటే. ఇదిగోండి ఇది ఆగాకరకాయ. ఆగాకరకాయ అది పాది బాగానే వచ్చింది, కానీ ఇదిగోండి ఈ విధంగా పూత వస్తుంది. కానీ ఇగో ఇది బాగానే ఉంది పూత. ఇక్కడ చూడండి పూత అనేది మాడిపోతుందండి. పూత చూసారా మాడిపోతుంది ఈ విధంగా. కొంత అక్కడక్కడ మీకు చెట్టు నిండా పూత వస్తుంది, కానీ మాడిపోతుందండి. మీకు తెలిసినట్లయితే కామెంట్లో పెట్టండి. ఇదిగోండి అంటే అందరికీ అన్ని విషయాలు తెలుసు అనుకోవద్దు. మీకు తెలిసిందే నాకు తెలుస్తుంది, నాకు తెలిసింది మీకు తెలియదు. అందుకని నేను మీకు సలహా అడుగుతున్నాను. మీకు తెలిసినట్లయితే కామెంట్లో పెట్టండి. బొప్పాయి చెట్టు అండి ఇది. ఇదిగోండి పూత పోస్తుంది ఇది ఈ విధంగా.
ఇదిగోండి ఈ పక్కన ఇది మిరపకాయ చెట్టు కూడా ఉంది. ఈ మధ్యలో ఇచ్చామంటే రెండింటికి వస్తుందండి. ఇదిగోండి ఇది డ్రాగన్ ఎంత పొడిగైందో చూడండి. దీనికి కూడా కొంచెం ఇద్దాము. ఇదిగోండి ఇది ఉసిరి చెట్టు. లాస్ట్ ఇయర్ కాసిందండి కాయలు. పనగంటి ఆకు ఇది. దీన్ని తీసేస్తున్నాను. ప్రతి దాంట్లోనూ పనగంటి వస్తుంది. మొక్కగా బలం ఉండదని తీసేస్తున్నాను ఇది. ఇదిగోండి ఇది స్వీట్ లెమన్. పూత చూసారా ఎంత బాగా కాసింది, పూసిందో. ఈ విధంగా పూసింది. ఇలా మనం ప్రతిదానికి ఈ విధంగా పోషకాలు ఇస్తూ ఉంటే మనకు ప్రతిదానికి కాదు ఫలితం అనుభవిస్తామండి. పక్కన మిరప కూడా ఉంది. మిరపకాయ చెట్టు కూడా ఉంది పక్కన. ఇది కూడా పూత పోస్తుంది చూడండి. ఈ మధ్యలో మనం రెండు చెట్ల మధ్యలో మనం ఇస్తే రెండిట్లకి పోషకం అందుతుందండి. ముసుగు వంకాయ అండి ఇది. ఇదిగోండి పూత పోస్తుంది. ఏ విధంగా పూత పోసింది. ఇలా మనం ప్రతిదానికి మనం మొక్కలకి మంచిగా పోషకాలు ఇస్తుంటే మనం ఫలాలు మనం తీసుకోవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ విధంగా ఇచ్చామనుకోండి, ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి మనం.
ప్రతి మొక్కకి ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లో ఉన్న వేస్టేజ్తో మొక్కల్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. వేస్టేజ్ ఇచ్చుకుంటూ ఆర్గానిక్ పద్ధతిలో నేను మొక్కలు పెంచుతున్నాను. ఇప్పటి వరకు ఎటువంటి కెమికల్స్ వేయలేదు. నేను కిచెన్ వేస్టేజ్తోనే పెంచుతున్నాను. ఇదిగోండి, ఈ విధంగా మేము ఎటువంటి మందులు వేయకుండా ఇట్లా కిచెన్ వేస్టేజ్తో కూరగాయలతో తర్వాత పళ్ళ వేస్ట్తో పండిస్తున్నానండి. నేను ఎటువంటి మందులు వేయకుండా వాడుతున్నాను. మనం ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ కూడా కల్తీ వస్తుంది, మన ఆరోగ్యం పాడైపోతుంది. దానివల్ల ఆలోచించి ఇప్పుడు చాలామంది చూస్తున్నారు కదండి, మనం కనీసం కూరగాయలతోనైనా మనం కొంచెం తృప్తి పడాలని నేను కూరగాయలు పెట్టుకున్నాను, పళ్ళు కూడా పెట్టుకున్నాను. మనకి ఎటువంటి కల్తీ లేకుండా అదైనా తింటే కొంచెమైనా ఆరోగ్యం కాపాడుకోవచ్చు అన్నట్టుగా నేను ఆలోచించి ఈ విధంగా చేస్తున్నానండి. మీరు కానీ మొక్కలు పెంచాలని అనుకుంటే ముందుగా ఆకుకూరలతో పెంచండి. ఆకుకూరలు పెరుగుతుంటే మీకు ఇంకా ఉత్సాహం అనేది వస్తుంది. ఇంకా పెంచాలి, మనం పెట్టాలి మొక్కలు అనేది ఇంకా మీరు పెడతానే ఉంటారు. ఏదో ఒకటి మొక్క తెచ్చి నేను కూడా ఫస్ట్ ఆకుకూరలు పెట్టానండి. పెట్టిన తర్వాత ఏదో ఊరికి సరదాగా పెట్టాను, ఆకుకూరలు పెరుగుతాయి లేదని. ఆకుకూరలు పెరిగిన తర్వాత ఇంట్రెస్ట్ పెరిగిందండి నాకు. ఆ విధంగా ఇలాగ చాలా మొక్కలు నేను పెట్టుకున్నానండి. ఎటువంటి మందు లేకుండా పెంచుతున్నాను. ఎటువంటి ఖర్చు లేకుండా కూడా నేను ముందే మీరు ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా కొంచెం తక్కువ ఖర్చుతో కొన్ని పెట్టుకొని ముందుగా ఆకుకూరలతో పెట్టి స్టార్ట్ చేశారనుకోండి, దాన్ని బట్టి మీకే మళ్ళీ మీకు నేను చెప్పవసరం లేదు, మీరే పెంచుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకోటి గమనించండి, మీరు ఈ విధంగా మీరు ప్రతిదీ కూడా ఎటువంటి కెమికల్స్ లేకుండా మొక్కలు పెంచుకొని మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం ప్రతిదీ కూడా కల్తీ వస్తుంది. కనీసం మనం తినే కూరగాయలు అయినా సరే మనం పెంచుకొని, కానీ చిన్న జాగా ఉన్నా చాలు, మన కూరగాయలు పెంచుకొని అదైనా కొన్ని తింటే మనం తృప్తి పడాలి. దాంట్లో కూడా మీ ఇంట్లో ఎక్కువ స్థలము లేదని అనుకోవద్దండి. కనీసం చిన్న బాల్కనీ, మీరు కిరాయి అద్దెకున్నా సరే బాల్కనీ ఉంటుంది కదండి, బాల్కనీలో ఒక టమాటా మొక్క, ఒక వంకాయ మొక్క, ఒక కరివేపాకు మొక్క, చిన్నగా ఒక సూట్ కేసు ఉందనుకోండి, సూట్ కేసులో పెట్టుకోండి. పోయిన సూట్ కేసులో మట్టి వేసుకొని 2 ఆకుకూరలు వేసుకోండి. మీరు ఏదైనా వాటర్ బాటిల్ కానీ డ్రింక్ బాటిల్ కానీ తెచ్చుకుంటారు కదా, పడేయవద్దండి. పడేయకుండా దగ్గరికి ఈ విధంగా చూసారా, నేను ఈ విధంగా హోల్స్ పెట్టాను. ఈ విధంగా హోల్స్ పెట్టుకొని దీని నిండా మట్టి పోసుకోండి. ఇక్కడ వరకు మట్టి వేయండి. వేసిన తర్వాత మనం పుదీనా తీసుకొస్తాం కదండి మార్కెట్ నుంచి. పుదీనా ఆకులు తీసిన తర్వాత ఆ కాడలను తీసుకొచ్చి ఒక్కొక్క హోల్లో పెట్టండి. ఈ విధంగా ఒక్కొక్క హోల్లో పెట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు మళ్ళీ పుదీనా మీకు వస్తుంది, పుదీనా బతికేస్తుందండి. ఈ విధంగా చిన్నగా మీరు పెట్టుకొని స్టార్ట్ చేయండి. మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను పుదీనా కాడలు తీసుకొచ్చి. నేను కాడల నుంచి పుదీనా ఏ విధంగా పెంచానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, మా ఛానల్ తరపు నుంచి సేల్ చేస్తున్నాను మొక్కలు కావాల్సినటువంటి. ఇది జీవ అమృతం అండి, ఘనజీవ అమృతం అండి. ఇది ఆవు మూత్రం. ఈ 3 కూడా మొక్కలకి చాలా పోషకాలు ఇచ్చేటివి. ఈ కాంబో ప్యాక్లో 1 లీటరు జీవ అమృతం, 1/2 లీటరు